అయిన అనంతపురం టౌన్లో డ్రెస్ సర్కిల్ షోరూమ్ నందు, అదేవిధంగా కాంచీపురం పిఎస్ఆర్ షోరూమ్ నందు దొంగతనం జరిగిందని రాబడిన సమాచారం పైన అనంతపురం 1 టౌన్ సిఐ వెంకటేష్ గారు రెండు మాల్స్కు విజిట్ చేసి అక్కడ క్లూస్ టీమ్తో పాటు వారు విజిట్ చేసి అక్కడ కొన్ని క్లూస్ టీమ్ వాళ్ళతో కొన్ని గుర్తులు తీసుకోవడం జరిగింది. వారు ఇచ్చిన ఫిర్యాదు పైన కేసు కట్టడం జరిగింది 1 టౌన్ కేసులో. దర్యాప్తులో భాగంగా అనంతపురం జిల్లా ఎస్పీ శ్రీ పి జగదీష్ ఐపీఎస్ సార్ గారి ఆదేశాల మేరకు అనంతపురం 1 టౌన్ సిఐ వెంకటేష్ గారు, అదేవిధంగా సిసిఎస్ జయపాల్ రెడ్డి, శేషగిరి మరియు వారి బృందం ఒక ప్రత్యేక టీమ్గా ఏర్పడి ఈ కేసు పైన ప్రత్యేక శ్రద్ధతో వారు పనిచేయడం జరిగింది. వారు పనిచేసే క్రమంలో ఈ కేసులో బెంగళూరు సిటీకి సంబంధించి బేసన్ టౌన్ ఎంఆర్ఎస్ పాలెంకి చెందిన నాగరాజు గారి ఆనంద్ అనే వ్యక్తిని గుర్తించి అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అతని వద్ద నుండి డ్రెస్ సర్కిల్ నందు దొంగతనం చేసిన నగదులో 5,25,000 రూపాయలు రికవర్ చేయడం జరిగింది. దానికి తోడు సదర్ క్రైమ్లో అతను ఉపయోగించిన ఫేస్ కవర్ కావడానికి, అంటే తన ఫేస్ను గుర్తించుకోకుండా ఉండడానికి ఉపయోగించిన మాస్క్ను, హ్యాండ్ గ్లోవ్స్ను, తాను వాడిన కార్ నెంబర్లను, అంటే కార్ నెంబర్లను ప్లేట్లు మార్చేసి ఒరిజినల్ కార్ నెంబర్ పెట్టుకోకుండా దొంగ ప్లేట్లతో కారుతో ప్రయాణం చేసే కార్ ప్లేట్లను, కార్ను, అదేవిధంగా దొంగతనానికి ఉపయోగించే పనిముట్లను కలిగిన బ్యాగును, పనిముట్లను మొత్తం రికవర్ చేయడం జరిగింది. ఈ నాగరాజు గారి ఆనంద్ పైన ఇంత క్రితం కూడా చాలా కేసులు ఉన్నాయి. ఇతను సింగిల్ అఫెండరు. ఇతను ఎక్కడ పోయినా కూడా ముందుగా బాగా ట్రక్కి చేసి మాల్స్, షాప్స్ వీటిపైనే కాన్సన్ట్రేట్ చేసి దొంగతనాలు చేయడం జరుగుతాం. ఈ క్రమంలో అతని పైన అరెస్ట్ చేసి కోర్టుకు పంపడం జరుగుతుంది. ఈ కేసులో ముఖ్యంగా పనిచేసిన సిసిఎస్ సిబ్బంది అయిన జయపాల్ రెడ్డి, శేషగిరి వారి సిబ్బంది, అదేవిధంగా దర్యాప్తు అధికారి అయిన వెంకటేష్ గారిని ఎస్పీ గారు అభినందించడం జరిగింది. వారికి సరైన రివార్డ్తో వాళ్ళను అప్రిషియేట్ చేయడం కూడా జరుగుతుంది. ప్రస్తుతానికి మా దగ్గర అతనితో రికవర్ అయిన లభ్యమైన దానికి ప్రస్తుతానికి 3 నెంబర్ ప్లేట్స్ కూడా రికవర్ చేయడం జరిగింది. సింగిల్ అఫెండర్. కర్ణాటక రాష్ట్రం బెంగళూరు సిటీ నందిదుర్గ్ రోడ్లో ఎంఆర్ఎస్ పాలెంకి చెందిన అతను. ఓన్లీ షాపింగ్ మాల్స్, షాపింగ్ కాంప్లెక్స్, షాప్స్. అంటే అతని దృష్టిలో ఇళ్లలో కొడితే బీద వాళ్ళు ఉంటారు, వాళ్ళు కష్టపడి సంపాదించిన సొమ్ము ఉంటుంది. మాల్స్లో దొంగతనం చేస్తే వాళ్ళకి ఇన్సూరెన్స్ కవర్ అయ్యి వస్తుంది, కాబట్టి వాళ్ళకి నష్టం ఏం జరగదు. ఇల్లు కొడితే గిన ఈ కుటుంబం దెబ్బతింటుంది. మంచి దొంగనే కదా, దొంగలో మంచి చెడు ఏముండదు. అతని యొక్క క్యాలిబరు తను చేసే పనికి తాను ప్రొఫెషనల్ అయిపోయినాడు. ఎందుకంటే దాదాపుగా 25 నుంచి 40 కేసుల దాకా ఉన్నాయి ఇప్పుడు దర్యాప్తులో అతని మీద. సో అతనికి వేరే వాళ్ళతో అయితే తన యొక్క ఉనికి బయటపడుతుందనే క్రమంలో వేరే వాళ్ళతో కాకుండా సింగిల్గా చేసే రకము, టెక్నికల్గా కూడా అడ్వాన్స్ ఉన్న వ్యక్తి. చదువు అంటే మీడియం చదువు చదివినాడు, పెద్దగా చదువు, మీడియం చదువు చదివినాడు. ఇట్లాంటివి కర్ణాటక ప్రాంతాల్లో కూడా చేసినారు, తమిళనాడులో కూడా చేయడం జరిగింది. అందుకే నెంబర్ ప్లేట్లు మీరు గమనిస్తే కర్ణాటక నెంబర్ ప్లేట్లు ఉంటాయి, తమిళనాడుకు సంబంధించిన నెంబర్ ప్లేట్లు ఉంటాయి. మొత్తం ఇప్పటికీ 32 కేసులు బయటపడ్డాయి. అంటే ఇప్పుడు మన డ్రెస్ సర్కిల్కి చూస్తే ఇతను అక్కడ డ్రెస్ సర్కిల్ వాళ్ళు వాచ్మెన్ కూడా ఉన్నారు, షాప్స్ అన్ని షట్టర్ బంద్ చేసినారు. ఇతను ఒక ధూమ్లో ఏ విధంగా చేస్తారో ఆ రకంగా టెర్రస్ పై నుంచి పోయి టెర్రస్ నుంచి హోల్ వేసుకొని
మాల్లో దిగి ధైర్యంగా సీసీటీవీస్ ఉన్నా కూడా ఫేస్ కవర్ ఫేస్ మాస్క్ తొడిగి ఆ విధంగా సీసీటీవీస్ అంతా స్ట్రక్ చేసి మొత్తం మా దోతరం చేయడం ఆ నైపుణ్యం కలిగి ఉన్నాడు కాబట్టి అతను మార్క్స్ని ఎంచుకోవాలి ఉండవచ్చు. అట్లాంటివి ఏం లేదు, ఆ టైప్లో చేయగలుగుతాడు. ఇతని ఫ్యామిలీ నేపథ్యం అయితే ఓ తల్లి ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు, ఇతని భార్య కూడా ఉంది. ఇతనికి ఇంత క్రితం ఒక సినిమా పిచ్చి ఉంది, 4 పిల్లలు. సినిమా పిచ్చి ఉండి ఇండ్లు అమ్ముకొని వీళ్ళ మదరు ప్రొడ్యూసర్గా, ఇతను డైరెక్టర్ కమ్ హీరోగా కొంత సినిమా చేసిన తర్వాత ఇతనికి వేరే ఒక ఆమెతో అక్రమ సంబంధం ఉన్న నెపంతో ఆమెను హత్య చేసినాడని దానిపైన ఇతని అరెస్ట్ కావడం జరిగింది. ఆ క్రమంలో ఆ సినిమా కూడా మధ్యలో ఆగిపోవడం నాకు తెలియదు, టైటిల్ పెట్టలేక. అలాంటిది ఏం లేదు, సినిమాల గురించి చోరీలు బాట ఏం కాదు. తనకు వేరే పని లేక ఇదే పని వృత్తిగా పెట్టుకొని చేయడం జరుగుతుంది. ఇతనే హీరో, ఇతనే డైరెక్టర్.